అంటే పవన్ కళ్యాణ్ ఒక విధంగా వీళ్ళందరికీ తలలో నాలుకాలతో అండదండ అన్నటువంటి పరిస్థితిగా తయారయ్యారనేది అర్థమవుతుంది. జనసేనకు సంబంధించి మొన్ననే వాళ్ళ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన మాటలతో వాళ్ళకు ఉత్సాహం కూడా తెప్పించారు. కాబట్టి ఉత్సాహవంతమైన పవన్ కళ్యాణ్కు, పవర్ స్టార్కి ఇది జన్మదినోత్సవం అని మనం భావించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆ సినిమా అభిమానులకు కూడా అది కూడా నడుస్తూ ఉంది. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఇప్పుడు భారీగా అది నడుస్తూ ఉంది. అందులో అయితే నేను ఎక్కడో చూస్తున్నా, ఒక టికెట్ ఏదో వేలం వేస్తే 5 లక్షల రూపాయలుగా అమ్ముడుపోయిందని ఒకటి సోషల్ మీడియాలో ఓజీ టికెట్. కాబట్టి ఇటు సినిమా పరంగానూ అటు రాజకీయంగానూ రెండు విధాల్లో ఉంటాం. ఇంకోటి ఏమో మొన్న త్రిశూల వ్యూహం ఇది ప్రకటించారు. షణ్ముఖ వ్యూహం నుంచి త్రిశూల వ్యూహం, ఇంకా విభిన్న విమర్శలు అవి వ్యాఖ్యలు మనమంతా చేస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం నా పంథాలో నేను ఇప్పుడు చాలా చెప్పుకోదగిన ఘన విజయమే సాధించాము, 100% స్ట్రైక్ రేట్లో ఉన్నాము, ఈ 20 సీట్ల నుంచి 60 సీట్లకు వెళ్తాము, త్రిశూల వ్యూహంలో 3 టైమ్స్ అది కూడా ఒకటి ఉంది, చెప్పండి ఒకటి. కాబట్టి 60 సీట్లకు వెళ్తాము, అన్ని తరగతులను కూడా ఆకట్టుకుంటాము, ఇంకోటి ఎవరినైనా ఉపేక్షించమని ఈ పద్ధతిలో పిఠాపురం మీద కూడా మొన్న చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నాగబాబు, నాదెళ్ల మనోహర్ సహా అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి చాలా తీవ్ర స్థాయిలోనే దాన్ని సమీక్షించి దాన్ని ఒక పునాదిగా దాన్ని అలా కాపాడుకోవాలని, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది పావు అది అయిన తర్వాత ఇప్పుడు మరింత పటిష్టం చేసుకోవాలి, పార్టీకి ఒక క్రమ పద్ధతి రావాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలు పూర్తి చేయడానికి కూడా ఆయన పూర్తిగా ఎట్లాగో నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను కాబట్టి నా పార్టీ నడపడానికి నాకు డబ్బు కావాలి, దానికోసం నేను నటిస్తానని చాలా స్పష్టంగా ప్రకటించేసి వేగంగా పూర్తి చేస్తున్నారు వాటిని. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది, మొదటిసారిగా ఆయన హీ టేస్టెడ్ ఫస్ట్ సక్సెస్. ఇప్పుడు మొదటిసారిగా తనుగా, అఫ్కోర్స్ 2014లో కూడా ఆయన పొత్తు పెట్టుకున్న కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ ఆయన అప్పుడు దూరంగా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతకుముందు ప్రజారాజ్యం అప్పుడు ఆయన పోటీ చేయలేదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ 2024లో జనసేన అని మొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అంటే ఒకటి విజయమా కాదా అని ఎవరన్నా అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయితే రెండో ఎన్నికల్లోనే ఉప ముఖ్యమంత్రి పదవి రావడం అనేది ఖచ్చితంగా పెద్ద విజయమే, అది ఘన విజయమే, రికార్డు విజయం అని కూడా చెప్పొచ్చు. అంటే 2014లో తెలుగుదేశంతో బీజేపీతో మద్దతు ఇవ్వడం తప్ప అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి మొదటి పోటీ 19 అనుకోవాలి, రెండో పోటీ 24 అనుకోవాలి. కాబట్టి దాదాపు జగన్ రికార్డు ఇది ఒకటి. జగన్ కూడా 2014లో మొదటిసారి పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకోండి, అఫ్కోర్స్ ఓట్లు కూడా వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ పొత్తు కింద పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయన అండదండగా ఉన్నాడు, స్నేహితుడు, లేదా ఆయన వల్లే ఇదైంది అన్నంత పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి పవన్ పొలిటికల్ సినిమా 2024లో సూపర్ హిట్ అయింది, ఇంక అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు. ఈ సూపర్ హిట్ని ఎలా నిలబెట్టుకుంటాడు, కలెక్షన్ సస్టైన్ ఎలా చేసుకుంటాడు, ఎందుకంటే మిగిలిన సినిమాలు ఏడాది ఆడితే చాలా గొప్ప, రాజకీయ సినిమా 5 ఏళ్ళు ఆడాల్సి ఉంటుంది, 5 ఏళ్ళు ఆడి మళ్ళీ రీరన్ రాగా రిపీట్ రన్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది సినిమా భాషలో చెప్పాలంటే. ఇంకా రాజకీయంగా చూస్తేనేమో 15 ఏళ్ళు ఈ కూటమి కొనసాగాలి అని చెప్తున్నారు. ఈ కూటమి కొనసాగాలంటే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశం